between the shades of gray, I can see some light beginning as I pick up. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మేము ఒక ప్లేస్కి వచ్చాము. యాక్చువల్గా ఆస్ట్రేలియాలో అయితే కింగ్ బర్త్డేకి ఒక లాంగ్ వీకెండ్ వస్తుందన్నమాట. ఇంక అప్పుడు ఎవ్వరూ ఉండరు, అందరూ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్, అందరూ కూడా వేరే చోటుకి క్యాంపింగ్కో ఇంకెక్కడికైనా వెళ్తూ ఉంటారు. సో మేమైతే ఈసారి మాత్రం ఎక్కడికి వెళ్ళకుండా సిడ్నీలోనే ఏదైనా ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్దాము అని చెప్పేసి మేమైతే మౌంట్ యానన్కి అయితే వచ్చామన్నమాట. ఇది బొటానికల్ గార్డెను. ఎంత బాగుందో అసలు, జస్ట్ ఊరికే అలా చూద్దాము అన్నట్టుగా వచ్చాము. వస్తే లోపల అసలు చాలా బాగుంది, చాలా పెద్దగా ఉందన్నమాట బొటానికల్ గార్డెన్స్. లోపలికి వస్తూనే ఇదిగోండి ఇట్లా ఒక పాండ్ ఉంది. ఆ పాండ్లో ఇట్లా మొత్తము డక్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఎంత బాగా ఆడుకుంటున్నాయో అవన్నీ. ఇంకా అక్కడ కూర్చోడానికి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇందాక చూసారు కదా, ఒక మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. అక్కడ చాలామంది వచ్చున్నారు అక్కడికి, అంటే పిక్నిక్ లాగా కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్దాము అని. దానికి తోడు ఇప్పుడు వింటరు, ఇంకా ఆ రోజు బాగా సన్నీగా ఉన్నింది, అందుకని అందరూ కూడా బయటే ఉన్నారనమాట. ఇంకా మేము కూడా అక్కడికి పిక్నిక్ లాగానే వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేసరికి దాదాపు మధ్యాహ్నం 1:30 అయ్యింది. సో మా ఇంటి దగ్గర నుంచి ఈ మౌంట్ యానన్కి వెళ్ళాలి అంటే 40-45 మినిట్స్ అయితే డ్రైవ్ అయితే ఉన్నింది. ఇంకా మేము వెళ్ళిన తర్వాత మాకైతే ఆకలేసింది. ఇదిగోండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్లేసు, చూడడానికి ఎంత రిలాక్స్ అయిన ఫీలింగ్ వచ్చిందో అక్కడికి వెళ్ళేసరికి. స్పెషల్గా ఈ పాండ్లో ఉండే ఆ డక్స్ అవన్నీ చూస్తుంటే చాలా రిలాక్స్డ్గా ఉందన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అక్కడ నుంచి చూస్తుంటే నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్గా మామూలుగా లాంగ్ వీకెండ్ అంటేనే ఎక్కడికైనా వెళ్దాము, ఒక వేరే ప్లేస్కి విజిట్ చేద్దాము అని అనుకున్నాము. కాకపోతే ఈ ఇయర్ అసలు ఎంత చల్లగా ఉందంటే ఆస్ట్రేలియాలో చాలా చల్లగా ఉంది. అసలు చాలా అంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా చల్లగా అనిపిస్తుంది. చాలా వింటర్ అనేది ఇంకా ఇట్లా వణికిచ్చేస్తుంది అనమాట. ఇంకా అందుకని మేమైతే ఆ రోజు ఎక్కడికి వెళ్ళకుండా దగ్గరున్న ప్లేస్కి అయితే వెళ్దాము అని చెప్పేసి ఈ ప్లేస్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి చూస్తే అసలు కొన్ని బర్డ్స్ ఇవన్నీ ఎంత బాగున్నాయో అక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే. ఇంకా మేమైతే కూర్చొని కాసేపు లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. లంచ్ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా మొత్తము బొటానికల్ గార్డెన్స్ అంతా కూడా తిరిగి చూద్దాము అని చెప్పేసి మేమైతే ఇంకా అక్కడ నుంచి మెల్లగా అయితే నడుస్తూ ఉన్నాము. అసలు నాకైతే ఆ ప్లేస్ వదిలిపెట్టి రావాలని అనిపించలేదన్నమాట. చాలా బాగుంది. కొంచెము అంటే రకరకాల పక్షులు, బర్డ్స్ అవన్నీ వస్తున్నాయి. చాలా బాగా అనిపించింది. సరే అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూద్దాము, బాగుంటుంది గార్డెన్స్, నేటివ్ ప్లాంట్స్, తర్వాత ఇంకా కొన్ని ప్లాంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి చూద్దాము, పాపకు కూడా చూపిద్దాము అని చెప్పి మేమైతే వాక్ అయితే స్టార్ట్ చేసాము. ఇదిగోండి ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే ఇట్లా ఉందన్నమాట. ఇట్లా మనం చూడొచ్చు ఆస్ట్రేలియన్ బొటానికల్ గార్డెన్స్ మౌంట్ యానన్ అని చెప్పేసి అక్కడ ఒక అరేంజ్మెంట్ అయితే మనం చూడొచ్చు. ఇంకా మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే రకరకాల ప్లాంట్స్, రకరకాల చెట్లు, ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయా అని అనిపిస్తుంది అనమాట. ఇంకా స్ప్రింగ్ టైంలో వచ్చినప్పుడైతే మనకు బాగా అనిపిస్తుంది, అంటే బాగా చూడొచ్చు ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు స్ప్రింగ్ టైంలో. ఇప్పుడు యాక్చువల్గా వింటర్ కాబట్టి చాలా వరకు తక్కువగానే ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ అవన్నీ చూడటానికి. కానీ పర్లేదు, అంటే డిసప్పాయింట్ అయితే అవ్వలేదు, బాగా ఉన్నాయి. ఇంకా స్ప్రింగ్లో వస్తే ఇంకా ఎక్కువగా ఉంటాయి అని నాకు అనిపించింది. స్ప్రింగ్ అనేది బెస్ట్ టైము మనం ఈ ప్లేస్ అయితే విజిట్ చేయడానికి అని అనిపించింది అనమాట. ఇంకా అక్కడ నుంచి మేము ముందుకెళ్ళాం కదా, ముందుకెళ్ళి ఈ ప్లేస్ భలే నచ్చింది. చూద్దాము అనుకునేసరికి అక్కడ వాళ్ళు ప్రైవేట్ ఈవెంట్ అని చెప్పారు. ఇందాక చూసారు కదా మ్యారేజ్ ఉంది కదా, ఆ మ్యారేజ్కి సంబంధించింది అనమాట. ఆ ప్రైవేట్ ఈవెంట్ అని చెప్పేసి పెట్టారనమాట. అసలు చాలా బాగుంది, లోపలికి వెళ్ళి చూడాల్సింది అనిపించింది. ఇంకా మేమైతే అక్కడ ఇంకొకటి ఆపోజిట్లో
ప్లాంట్ షాప్ ఉందన్నమాట. ఆ ప్లాంట్ షాప్లో ఇంకా ఏమైనా ప్లాంట్స్ ఏమైనా కొనుక్కోవచ్చా అని చెప్పేసి, ఇంకా వెరైటీగా ఏమైనా ఉన్నాయా అని చెప్పి మేము లోపలికి వెళ్ళి చూసామన్నమాట. రకరకాల జార్స్, పాట్స్ చాలా చాలా బాగున్నాయి అన్నమాట కలెక్షను. మనం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. చిన్న షాప్ అయినా కూడా చాలా బాగున్నాయి. అన్నీ ఆర్గానిక్ హనీ, ఆస్ట్రేలియన్ హనీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి, బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. మనకు కావాలనుకుంటే మనం తీసుకోవచ్చు. మాకైతే షాప్ బాగా నచ్చింది. మేము ఇంకా లోపలికి వెళ్ళి ఇక్కడ సైడ్కి ప్లాంట్స్ ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి వెళ్ళి చూద్దాము అని చెప్పి మేమైతే వెళ్తున్నాము. మా పాపకైతే ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ నచ్చాయన్నమాట. ఇవి తీసుకుందామా అని అడుగుతుంది చూడండి. చాలా బాగున్నాయి కదా. ఇంకా ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత కొన్ని నేటివ్ ప్లాంట్స్ ఉన్నాయి. కొన్ని నేటివ్ ప్లాంట్స్తో పాటు ఇంకా కొన్ని వీళ్ళు ఓన్గా గ్రో చేసిన కొన్ని ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మనకు నచ్చితే మనం తీసుకోవచ్చు అనమాట. పర్వాలేదు, రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. నాకు బాగా అనిపించింది అనమాట. ఇంకా అక్కడ మేమైతే ఒక మ్యాప్ అయితే తీసుకున్నాము. మ్యాప్ తీసుకొని చూస్తే గార్డెన్స్ చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అసలు మనం వాక్ చేసుకుంటూ అంటే వెళ్ళొచ్చు మనకు టైం ఉంటే, కాకపోతే మార్నింగ్ స్టార్ట్ చేయాలి ఈ గార్డెన్స్ అంతా కవర్ చేయడానికి అని చెప్పి. మేము ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కదా మేము వెళ్ళింది, 5కి క్లోజ్ చేస్తారు కాబట్టి మేమైతే డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాము అని చెప్పేసి కార్లో అయితే మేము కూర్చున్నాం అనమాట. సో ఇక్కడ మనకు ఆ ఫెసిలిటీ అయితే ఉంది. మనం వాక్ చేసుకుంటూ చూడాల్సిన అవసరం లేదు. డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మొత్తం అన్ని ప్లేసెస్ అయితే మనం చూడొచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడ వ్యూ పాయింట్ ఎంత బాగుందో. ఈ పైనకి ఎక్కి చూస్తే మొత్తము ఇట్లా సిడ్నీ కనిపిస్తుంది అనమాట. ఈ పైకి వచ్చేసరికి చాలా బాగుంది. అక్కడ కొన్ని బెంచెస్ అవి ఇవి కూడా పెట్టున్నారు. మేము ఫస్ట్ చూస్తే ఇక్కడికే వచ్చేవాళ్ళం కదా, ఇక్కడే కూర్చొని లంచ్ చేసేవాళ్ళము అని అనుకున్నాము. మాతో పాటు చాలామంది వచ్చి చూస్తూ ఉన్నారనమాట. బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ ఈ చలికాలానికి నడవకుండా కార్లో అయితే వెళ్తున్నాము అనే ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది. అసలు మీరు మమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. మొత్తం ప్యాక్ చేసుకొని వచ్చాం మేము బయటికి. ఇంకా మెల్లగా విండ్ కూడా స్టార్ట్ అయిందనమాట. ఇంకా విండీగా ఉన్నప్పుడు ఇంకా చలి ఎక్కువగా అనిపిస్తుంది కదా. ఇంకా మాకైతే కార్లోనే సేఫ్ అనిపించింది. ఇంకా అందుకని కార్లోనే మేము గార్డెన్స్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి చూస్తున్నాము. మా పాప అన్ని రకరకాల స్కూల్లో చెప్పినవి అవన్నీ కూడా అక్కడైతే ఉన్నాయా అన్నట్టు చూస్తుందన్నమాట. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మాకు ఇదిగోండి ఇవి కనిపించాయి అన్నమాట. నేను ఆ రోజు మార్నింగే అనుకున్నాను, ఎక్కడికి వెళ్తే మనకు క్యాంగరూస్ ఈ వల్లబీస్ కనిపిస్తాయి అని చెప్పి అనుకున్నాను అనమాట. నాకు అసలు లక్కీగా నేను అనుకోలేదు ఇందులో క్యాంగరూస్ ఈ వల్లబీస్ కనిపిస్తాయి అని చెప్పి. లోపలికి వెళ్ళి చూస్తే అవి మమ్మల్ని చూస్తున్నాయి అనమాట. చూస్తూ ఏమైనా మేము వాటికి ఫీడ్ చేస్తామేమో అనుకున్నాయో ఏంటో మరి. అవి మమ్మల్ని చూస్తున్నాయి అనమాట. ఇంకా మరి మనం దగ్గరికి వెళ్ళిపోతే అవి భయపడతాయి అని చెప్పేసి మేమైతే దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. కానీ ఇక్కడ స్ట్రిక్ట్గా వాళ్ళు చెప్పారు, వాటికి మనం ఫీడ్ చేయకూడదు అని చెప్పేసి బోర్డ్స్ ఉన్నాయి. ఇదిగోండి అవి ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని చూస్తున్నాయి అనమాట. ఈ 3 ఎంత క్యూట్గా ఉన్నాయో, అసలు చాలా క్యూట్గా ఉన్నాయి. అవి చూసేసరికి మా మూడ్ అంతా చేంజ్ అయిపోయింది. అబ్బా భలే ఉంది. ఇంకా మాకు అప్పుడు చలి అనిపించలేదు, ఏమనిపించలేదు. వాటిని చూసుకుంటూ చాలాసేపు అక్కడే ఉండిపోయామన్నమాట. అవి అక్కడక్కడే చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఇంకా మేము వెళ్తున్నప్పుడు కూడా కొంచెం కాఫీ అది చేసుకొని వెళ్ళాము, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా మేమైతే బాగా రిలాక్స్ అయ్యామన్నమాట. కార్ అక్కడ పార్క్ చేసి వాటిని చూసుకుంటూ కాసేపు నడుచుకుంటూ అట్లా వెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడ మనకు పిక్నిక్ ఏరియా లాగా, తర్వాత మనము బర్త్డేస్ అవి ఇవి చేసుకోవడానికి అన్నట్టుగా ఇక్కడ మనకు ఒక షెడ్ కింద కొన్ని టేబుల్స్ అయితే వేసున్నారు. అక్కడ కూర్చున్న ప్లేస్లో నుంచి ఇవి చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. చుట్టూ తిరుగుతున్నాయి. ఇంకా డక్స్, రకరకాల బర్డ్స్ అవన్నీ వస్తున్నాయి. అసలు ఎవరైనా బర్త్డే అక్కడ ప్లాన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట.
ఈసారి మా పాప బర్త్డే అక్కడ ప్లాన్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాం. ఎందుకంటే కిడ్స్ అందరు వచ్చినప్పుడు ఇవన్నీ చూస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో ఈసారి నెక్స్ట్ టైం ప్లాన్ చేసినప్పుడు ఒకవేళ చేస్తే అక్కడ చేద్దాము అనుకున్నాము. ఇదిగోండి, ఇంకా నేటివ్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనము చూడొచ్చు. ఇవైతే రోడ్ సైడ్ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. బాటిల్ బ్రష్ ప్లాంట్స్ ఇవి చాలా బాగుంటాయి. ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇలా మెల్లగా నడుచుకుంటూ, చెప్పాను కదా డక్స్ అయితే మాత్రం ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. అవి మనల్ని చూస్తూనే మనం ఒక అడుగేస్తే అవి 10 అడుగులు వేసి ముందుకు వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇక్కడ మా పాప ఆడుకుంటుంది వాళ్ళతో. భలే నవ్వు వచ్చింది నాకు. మళ్ళీ కాసేపు ఉన్నాక మళ్ళీ వస్తాయి అనమాట. మళ్ళీ వచ్చి మళ్ళీ మనతో పాటు తిరుగుతూ ఉంటాయి. మనం ఒక అడుగేస్తే మాత్రం వాటికి భయం వేస్తుంది. ఈ గార్డెన్ వచ్చేసి మనకు ఎంట్రీ ఫీ లేదు. లోపలికి మనకి పిక్నిక్ ఏరియాస్ ఇవన్నీ మనం ఒకవేళ బర్త్డేస్ కోసం వాటి కోసం చేసుకోవాలనుకుంటే, ఒకవేళ 20 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటే మనం బుక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడైతే ఎన్ని క్యాంగరూస్ ఉన్నాయో అసలు. మేము వెళ్ళేసరికి ఇంకా అవి పారిపోతున్నాయి. ఇంకా మేము అవన్నీ తిరుగుతూ చూస్తున్న టైంలోనే ఇంకా దాదాపు 4:30 ఏమో అయ్యింది. ఇంకా గార్డ్స్ వచ్చేసి వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారనమాట, క్లోజింగ్ టైం అయింది, ఇంకా స్టార్ట్ అయిపోండి అని చెప్పేసి. ఇంకా అక్కడ నుంచి అయితే మేము మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. డ్రైవ్ అయితే చాలా బాగుంది. లోపల డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే మనం అన్నీ చూడొచ్చు అనమాట. చాలా చాలా నచ్చింది నాకు. ఎవరైనా ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటే ఒక వీకెండ్ అయితే వెళ్ళి హ్యాపీగా కిడ్స్తో మనం టైం అయితే స్పెండ్ చేయొచ్చు. మనము ఒక మంచి నేచర్లో అయితే టైం అయితే స్పెండ్ చేసి హ్యాపీగా రిలాక్స్ అయితే ఇంటికి రావచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.